ఇలా అన్నాడు, మారు మనసు అంటే మరో మనసు అన్నాడు ఆయన. మరో మనసు అంటే మీకు ఏదో గుర్తురాకూడదు. మారు మనసు అంటే మరో మనసు, మరో మనసు అంటే ఇక పాతది పోయింది, కొత్త మనసు వచ్చింది. పాత హృదయం పోయింది, నూతన హృదయం వచ్చింది. ఎలా ఉంటారు చెప్పనా? అరే నువ్వేనా ఒకప్పుడు అలా ఉండేవాడు, ఇప్పుడు అది సాక్ష్యం. అరే బైబిల్ బట్టి తిరిగినా అప్పుడు ఒకలాగా ఉన్నావారంటే ఇదేం సాక్ష్యం? అది సాక్ష్యం కాదు. 10th క్లాస్లో మీ ఫ్రెండ్స్ నేను ఎప్పుడో చూసినప్పుడు, ఇంటర్మీడియట్ డిగ్రీలో ఈడిగిలా ట్రిపుల్ స్టూడెంట్స్లా తమ్ముళ్ళ మీ స్నేహితులు చూసినా, నీకు ఒక క్రైస్తవుడు అయిన తర్వాత కొంతకాలం తర్వాత నీ స్నేహితులు, నీ బంధువులు ఎవరైనా చూస్తే నా వీడు ఇంత మారిపోయాడు, అది మారు మనసు. వీడు ఎదిగినే ఇంకా బుద్ధులు మారలేదు వీడికి అన్నారు, అది మారు మనసు కాదు. నువ్వు ఇంకా అలాగే ఉన్నావు. మీకు సాక్ష్యం వస్తుందా? నీ ఇరుగు పొరుగు